వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు ఒక టైటిల్ పెట్టినాను నేను అనాలిసిస్కి. బాబు లోకేష్లకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి జాగ్రత్త. ఈ వార్నింగ్ ఇచ్చింది ఎవరో కాదు, జోగి రమేషే. ఈ టైటిలే పెట్టున్నాను నేను ఈరోజు అనాలిసిస్కి. అంతేకాదు, బాబు గారు వింటున్నారా అని చెప్పేసి టైటిల్ పెట్టా. యాక్చువల్గా బాబు గారు అని పెట్టకూడదు నేను, లోకేష్ గారు వింటున్నారా అని పెట్టాల్సింది. బై మిస్టేక్ అని బాబు గారు వింటున్నారా అని పెట్టాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇలాంటి కమెంట్స్ విన్నా, ఇలాంటివి ఎవరైనా కమెంట్స్ చేసినా ఆయన దాన్ని మళ్ళీ రిటార్ట్ గాని ఇచ్చే ప్రయత్నం గాని, లేకపోతే తన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ వేరు. తను వెండటానికి ఎక్కడ కూడా ప్రతీకారానికి పా ప్రయారిటీ ఇవ్వరు కాబట్టి, సో ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారులే అన్నట్టుగా లైట్ తీసుకొని ఊరుకుంటారు. కానీ వేరేజ్ లోకేష్ అలా కాదు. కానీ ఈరోజు వాళ్ళిద్దరిని టార్గెట్ చేసే విధంగా చాలా దారుణంగా ఆయన మాట్లాడారు జోగి రమేష్. టార్గెట్ కూడా కాదు అది. వాళ్ళని థ్రెటన్ చేసే ప్రయత్నం. ఈరోజు జైలు నుంచి బయటకొచ్చి నిస్సిగ్గుగా 83 రోజులు జైల్లో ఉన్నారు ఆయన, ఆయన బ్రదర్‌తో పాటు. అది కూడా చీప్ లిక్కర్ కేసులో. చీప్ లిక్కర్ కేసులో అడ్డంగా బుక్ అయిపోయి ఆధారాలతో సహా జైల్లో ఉంటే ఇప్పటిదాకా కనీసం జోగి రమేష్‌ని పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఆయనకి సపోర్ట్ చేయలేదు. అలాంటి జోగి రమేష్ ఈరోజు బయటకొచ్చి మీడియాతో మాట్లాడుతూ ఎంత ధైర్యం ఉంటే జోగి రమేష్ అలాగా మాట్లాడతారు? అంటే ప్రభుత్వం అంటే భయం లేదా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటే లెక్క లేదా? లోకేష్ అంటే పరిగణలోకి తీసుకోవట్లేదా? అంటే ప్రభుత్వం వైపు నుంచి లా అండ్ ఆర్డర్ అంటే కూడా వీళ్ళు లెక్కలేనట్టే అనుకోవాలి. మీకు ఫ్యామిలీలు ఉన్నాయి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు అంటే జోగి రమేష్, ఈరోజు ఎందుకు ఆయన్ని అలాగ వదిలేస్తున్నారనేది టీడీపీ శ్రేణులకు కూడా అర్థం కావట్లా. ఆ వార్నింగ్ ఇచ్చి ఏం చేయాలనుకుంటా ఉన్నారు జోగి రమేష్? మరొకసారి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి, లోకేష్ ఇంటి మీదకి వద్దాం అనుకుంటున్నారా? సో ఈరోజు అధికారంలో ఉన్నారు వాళ్ళు. లాస్ట్ టైమ్ అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎళ్లారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్ఎస్సీకి ఒక్క సైగ చేసుంటే ఈరోజు జోగి రమేష్ అక్కడ ఉండేవాళ్ళు కాదు జైల్‌లో. ఆ రోజు అలా జోగి రమేష్ బతికి బచాయించారు. కానీ ఈరోజు జోగి రమేష్ ఇలా మాట్లాడే ముందు తాను కూడా ఒక కొడాలి నాని తరహాలోనో, ఒక వంశీ తరహాలోనో మాట్లాడితే తన క్రెడిబిలిటీ కూడా ఏంటి అనేది ఆయన నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ ఆవిడ కళ్ళ మీద నీళ్లు పెట్టుకున్నారు మొన్న జోగి రమేష్ జైలుకి వెళ్ళినప్పుడు. నాకు కూడా సానుభూతి ఏసింది ఆవిడ కళ్ళ మీద నీళ్లు పెట్టుకొని. తన భర్తని అరెస్ట్ చేస్తా ఉంటే భార్యగా ఆవిడ ఆ స్థాయిలో ఫీల్ అయ్యారు. ఓకే. కానీ మరి ఈరోజు ఆవిడ చెప్పాలి గదా! ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడొద్దు అని జెప్పేసి. తన ఇంట్లో ఉన్న ఆయన వారసులు చెప్పుకోవాలి గదా! ఇలాంటి వార్నింగ్‌లు ఇవ్వొద్దు అని జెప్పేసి. ఎవరికిస్తాడు ఇతను వార్నింగు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి వార్నింగ్ ఇస్తాడా? మీకు ఫ్యామిలీలున్నాయి జాగ్రత్త. మీరు జాగ్రత్తగా ఉండండంటే ఏం చేస్తాడు? వాళ్ళ ఫ్యామిలీని లేపేస్తాడా జోగి రమేష్? అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి ఈయన్ని పరామర్శించే దిక్కే లేదు. అలాంటిది బయటకొచ్చి ఆ 83 రోజులు ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నాడా ఇలా జోగి రమేష్? మరి జగన్మోహన్ రెడ్డి 53 రోజులు చంద్రబాబు నాయుడిని జైల్‌లో పెట్టారు. మరి చంద్రబాబు నాయుడుకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉండాలి? ఈ పాటికి వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎంతమందిని కౌంట్ చేయాలి చంద్రబాబు నాయుడు జైల్‌లో పెడతానికి? అసలు జైల్లు పడతాయా? మీ ఫ్యామిలీలు ఉంటాయా నిజంగా తలుచుకుంటే? ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది? అడ్డంగా బుక్ అయినారు ఈరోజు జోగి రమేష్. ముందు తంబలపల్లిలో ఏదైతే కల్తీసారా డంపు బయటపడిన తర్వాత అది మొత్తాన్ని చంద్రబాబు నాయుడు మెడకు చుట్టే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అక్కడ జయచంద్రారెడ్డి ఇన్ఛార్జ్ ఉంటే ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయన ఫాలోవర్ అయిన సురేంద్ర నాయుడు ఉంటే ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత అద్దేపల్లి బ్రదర్స్‌తో పాటు మరికొంతమందిని అరెస్ట్ కూడా చేసున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇబ్రహీంపట్నంలో మళ్ళీ కల్తీసారా డంపు బయటపడింది. ఆ రోజు జోగి రమేష్ చేసిన మోనో యాక్షన్ ఏదైతే ఉందో, అబ్బా! అసలు మామూలు జీవించారాయన. నటించడం గూడా కాదు. మనం ఒకసారి ఆ వీడియో యూట్యూబ్‌లోనే ఉంటుంది. చూసుకోవచ్చు నేను చెప్పేటప్పుడు ఎవరైనా సరే. ఒకసారి వెళ్ళి. ఆ రోజు 'నారా వారి కల్తీసారా' అంటూ అక్కడ ఆల్మోస్ట్ ఒక బ్రేక్ డాన్స్ ఏశారు జోగి రమేష్. అదే టైటిల్‌ను జగన్మోహన్ రెడ్డి మీడియా క్యారీ ఫార్వర్డ్ చేసింది 'నారా వారి కల్తీసారా' పేరుతోని. అప్పుడే ఆయన అంత ఓవర్ యాక్షన్ చేస్తుంటేనే చాలా మందికి డౌట్ వచ్చింది ఆయన యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళకు. ఆయన ఎప్పుడైనా పావలా చేయమంటే రూపాయి పావలా చేస్తాడు జోగి రమేష్ యాక్షన్. సో ఆయన అంత ఓవర్ యాక్షన్ చేస్తుంటేనే సంథింగ్ ఈస్ దేర్ అనుకున్నారు చాలామంది. అది అనుకున్నట్టుగానే అద్దేపల్లి బ్రదర్స్‌లో జనార్దన్ మొత్తం బ్రేక్ డౌన్ చేశారు. ఈ మొత్తం కూడా అసలు ఏమైంది? ఏదైతే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ఈ కల్తీసారా వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు మెడకు చుట్టడానికి, లిక్కర్ స్కామ్‌ని మొత్తాన్ని కూడా బయటపడేయడానికి ఇది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జోగి రమేష్ ఆడించిన డ్రామా అని చెప్పి ఆయన పిన్ టు పిన్ వివరాలన్నీ కూడా బయటపెట్టారు. ఒక్కసారిగా వైఎస్ఆర్‌సీపీ కూడా ఉలిక్కిపడింది. జోగి రమేష్‌తో పాటు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తెర మీదకి రావడంతో. ఇదంతా కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి అంటుకుంటుందో అని అందరూ దూరంగా పెట్టారు పాపం ఆయన్ని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లండన్‌లో ఉంటే జోగి రమేష్ చేసిన హడావుడి మామూలు హడావుడి గాదు. వెళ్లి తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని పోయి దుర్గ గుడిలో హారతిచ్చారు. అమ్మవారికి. ప్రతిజ్ఞలు చేశారక్కడ. దమ్ముంటే రండి అరెస్ట్ చేసుకోండి అని జెప్పి. నిజానికి ప్రమిదలో పెట్టి ఇచ్చారు కర్పూరాన్ని. అట్లా ఎవరైనా ఆరోపణలొస్తే డైరెక్ట్ కర్పూరం చేతిలో పెట్టుకొని హారతిస్తారు. అక్కడ కూడా డ్రామానే. అమ్మవారి దగ్గర గూడా. సరే అదయిపోయింది. ఆ డ్రామాకి రిజల్ట్ ఏంటనేది వచ్చింది. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అద్దేపల్లి వీరేశ్ అంత క్లారిటీగా చెప్పిన తర్వాత, వాంగ్మూలం ఇచ్చిన తర్వాత జోగి రమేష్ ఏమంటాడు? ఈయనేమో అద్దేపల్లి వీరేశ్ ఆయనకి మాతో ఎప్పటినుంచో లింకులున్నాయి. మా ఫ్యామిలీకి సాన్నిహిత్యం ఉందని ఆళ్ళు జెప్తారు. ఈ జోగి రమేష్ ఏం చెప్తాడు? చిన్నప్పటి నుంచి మా ఇంటి ఎదురే ఉండేవాళ్ళు వాళ్ళు.
అని చెప్పి అటు పోలీసులేమో వాళ్ళ చాట్ కూడా బయట పెట్టారు, వాట్సాప్ చాట్. ఇటు జగన్మోహన్ రెడ్డి వచ్చేమో అసలు అద్దేపల్లి బ్రదర్స్ ఎవరు? వాళ్ళకి జోగి రమేష్‌కి సంబంధమే లేదంటాడు. జోగి రమేష్ చెప్పిన తర్వాత కూడా. సంబంధం ఉందని చెప్పిన తర్వాత కూడా. సో, మొత్తానికి ఈ డ్రామాలో వాళ్ళ ఆధారాలతో సహా పూర్తి స్థాయిలో జోగి రమేష్‌ని, ఆయన బ్రదర్ రాముని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళిన తర్వాత నీకు నేను అండగా ఉంటాను, నేను బయటకి తీసుకొస్తాను అని జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పారు. కానీ ఆయన పాపం జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన అసలు గాలికి వదిలేశారు. అటు మిథున్ రెడ్డిని, చెవిరెడ్డిని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళని పరామర్శిస్తే అటు తిరిగి, ఇటు తిరిగి ఈ విషయం తన మెడకు చుట్టుకుంటుంది. ఆల్రెడీ ఇది ఎక్కడికో వెళ్ళి దీంట్లో లిక్కర్ స్కామ్‌లో ఈడీ కూడా ఎంటర్ అయిందనే భయం జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు మొత్తానికి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా క్యారీ అయింది జోగి రమేష్‌కి. బయటికొచ్చిన తర్వాత ఆయన ఈ రోజున మీకు ఫ్యామిలీలు ఉన్నాయి, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఇది చూసారా లేదా లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని ఇది చూడాలి వాళ్ళు. జోగి రమేష్ మాట్లాడిన బయట మీరు వినాలి. మీ మీ ఫ్యామిలీలు ఉన్నాయి, మీకు జాగ్రత్త అంటే మిమ్మల్ని థ్రెటన్ చేస్తున్నట్టు. ప్రభుత్వాన్ని థ్రెటన్ చేస్తున్నట్టు ఆయన. ప్రతిపక్షంలో ఉండి ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు మిమ్మల్ని థ్రెటన్ చేస్తున్నాడు. మీరు ఏదైనా చేస్తాను మిమ్మల్ని అని చెప్పేసి. గతంలో కూడా ఇంతే, తన మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు మీద ఏకంగా ఇంటి మీదే దాడికి పోయాడు ఆయన ఆ రోజున. ఒక మందినేసుకొని, మంది మాగదులనేసుకొని. ఈరోజు ఆ కేసులో కాదు ఆయన అరెస్ట్ అయింది. ఆ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. ఈరోజు కల్తీ సారా వ్యవహారంలోనే జోగి రమేష్ అరెస్ట్ అయింది. సో, ఆ జగన్మోహన్ రెడ్డి తనకి సపోర్ట్ చేయలేదు కాబట్టి, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద చూపించే ప్రయత్నం చేస్తూ వార్న్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ చేయాల్సింది ప్రభుత్వం ఈ కేసులో. ప్ర సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి మీకు ఫ్యామిలీ ఉంది జాగ్రత్త అని వార్న్ చేశారంటే, ఆయనకి ఎంత మూర్ఖత్వం ఉండాలి, ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి, ఏం చూసుకున్నంత ధైర్యం? ఎవరు మాట్లాడమన్నారు జోగి రమేష్‌ని అలాగా? జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని బరి తెగించిన చాలలేదా 5 ఏళ్ల పాటు? మళ్ళా ఇలాగ మాట్లాడుతా ఉన్నారు. ఆయన ఒక మాజీ మంత్రి. అది మర్చిపోతే ఎలాగా జోగి రమేష్? ఏం చేస్తావు ఫ్యామిలీలని? సో, దీని మీదే ఫోకస్ పెట్టాల్సింది ప్రభుత్వం కూడా ఇలాంటి కామెంట్స్‌ని. అందుకే ఎలాగైనా సరే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో జోగి రమేష్ మళ్ళొకసారి విచారించాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి.